మృత్యుంజయుడు. రచయిత తలాప్రగడ గోపాలకృష్ణ గారు. ఏమయ్యిందిరా నీకు? ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు అన్నాడు బలరామయ్య కొడుకు సుధాకర్ ఆఫీసు నుండి నీరసంగా రావటం చూసి. ఏం లేదు నానా, ఆఫీసులో పని ఒత్తిడి అన్నాడు సుధాకర్ షూస్ విప్పుకుంటూ. గీజర్ ఆన్ చేశాను, స్నానం చేసి రండి, వేడివేడి పకోడీలు వేశాను, తిందురు గాని అంది జానకి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ. గ్లాస్ అందుకొని నీళ్లు గడగడా తాగేశాడు. పిల్లలేరి అన్నాడు. కాసేప్ ఎంసెట్ కోచింగ్కి వెళ్ళాడు, శ్రావ్య రూమ్లో చదువుకుంటోంది అంది జానకి. సుధాకర్ బెడ్రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకొని స్నానం చేసి 10 నిమిషాల్లో హాల్లోకి వచ్చాడు. బలరామయ్య టీవీలో వార్తలు చూస్తున్నాడు. భార్య క్యాన్సర్తో పోయినప్పటి నుంచి ఆయన టీవీతోనే కాలక్షేపం చేస్తున్నాడు. బయటకు వెళ్ళడం కూడా తగ్గించాడు. జానకి పకోడీలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. కాస్త సూట్ కేసులో బట్టలు సర్దు, రేపు గౌతమికి హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు జానకితో సుధాకర్. ఎందుకట అంది జానకి. అర్జెంట్ ఆఫీస్ పని, 2-3 రోజుల్లో వచ్చేస్తా అన్నాడు. సరే రేపటికి కదా అంది జానకి. కాసేపు తండ్రితో కబుర్లు చెప్పి 9 భోజనం ముగించి పిల్లల గదిలోకి చేరాడు సుధాకర్. శ్రావ్య కాశ్యప్ల ప్రక్కన కూర్చొని కబుర్లు చెప్తున్న సుధాకర్ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. అన్యమనస్కంగానే ఉన్నాడు. తలపోటుగా ఉందని పిల్లలకి గుడ్ నైట్ చెప్పి పడక గదిలోకి వచ్చి నడుము వాల్చాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. ఆ రోజు సంఘటనలు ఒకటికొకటిగా గుర్తుకు వచ్చి భయపెడుతున్నాయి. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే తను, ప్రతివాడికి ధైర్యం చెప్పే తను ఎందుకంత భయపడుతున్నాడో తనకే అర్థం కావటం లేదు. మిత్రుడు డాక్టర్ అయిన బాలాజీ సలహా ప్రకారం తను గత కొన్ని సంవత్సరాలుగా ఏడాదికోసారి రొటీన్గా రక్త పరీక్షలు చేయించుకుంటూనే ఉన్నాడు. వయసు 45 దాటాక కొన్ని పరీక్షలు చేయించుకుంటేనే మంచిది. అందులో ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ముఖ్యమైనది. ఏదైనా ఉంటే ప్రాథమిక స్థాయి నుంచి జాగ్రత్త పడొచ్చు అని చెప్పాడు బాలాజీ. ఆ పిఎస్ఏ పరీక్ష రిపోర్ట్ ఈరోజే వచ్చింది. ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఉందని, ఓసారి హైదరాబాద్ వెళ్ళి యూరాలజిస్ట్ను కలువు అని బాలాజీ చెప్పినప్పటి నుంచి మనస్సు కీడును శంకిస్తోంది. వెళ్తే అక్కడ డాక్టర్ ఏమంటారో? ఒకవేళ ఆ ప్రమాదకరమైన రోగమైతే భార్య, పిల్లలు, వృద్ధుడైన తండ్రి అనాథలైపోతారేమో. తన తల్లిలాగే తనకి రాసిపెట్టి ఉందేమో. సుధాకర్ని ఆలోచనలు భయపెడుతున్నాయి. ఏమైంది? ఎందుకలా నిద్రలో ఉలిక్కి పడుతున్నారు అని భార్య అన్నా సుధాకర్ నోరు విప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం బట్టలు సర్దిన సూట్ కేసు అందించింది జానకి. తండ్రికి భార్యకి వెళ్ళొస్తానని చెప్పి పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని రైల్వే స్టేషన్కి ఆటో ఎక్కాడు. స్టేషన్కి వచ్చిన 10 నిమిషాల్లోనే గౌతమి వచ్చింది. గౌతమి ఎక్కి బెత్పై నడుము వాల్చిన కలత నిద్రలో అన్నీ పీడకలలే. ఉదయాన్నే సికింద్రాబాద్లో దిగి చెల్లెల సుభద్ర ఇంటికి వెళ్ళాడు. కాలకృత్యాలు తీర్చుకొని మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని జూబ్లీ హిల్స్లోని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళాడు. యూరాలజిస్ట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అరగంట తర్వాత పిలిస్తే రూమ్లోకి వెళ్ళి నమస్కారం పెట్టి తన రిపోర్ట్స్ చూపించాడు. మిగతా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఒక్క పిఎస్ఏ తప్ప. అలా అని అనుమానించలేం. మీకు బయాప్సీ తీస్తే గానీ ఏ విషయం నిర్ధారించలేం అన్నారు ఆయన. ఎంత అవుతుంది సార్ అన్నాడు సుధాకర్. 20,000 దాకా అవుతుంది అన్నాడు డాక్టర్. సుధాకర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. బయాప్సీ తీయించుకోకపోతే రోగ నిర్ధారణ కాదు, నిర్లక్ష్యం చేస్తే ముదిరిపోవచ్చు. తన సేవింగ్స్ అకౌంట్లో 30,000 దాకా ఉన్నాయి. అవి వాడేస్తే సుధాకర్ బయాప్సీ చేయించుకోవడానికే నిర్ణయించుకున్నాడు. ఓకే సార్, ఏ రోజు చేస్తారు అన్నాడు. రేపు ఉదయం రండి, రిపోర్ట్ రావడానికి 2-3 రోజులు పడుతుంది అన్నారు ఆయన. సరే సార్ అని నమస్కారం పెట్టి ఆయన రాసిన చీటీతో కౌంటర్లో డబ్బులు కట్టి బయటికి వచ్చాడు. సిటీలో ఓ 2 మిత్రులుంటే కలుసుకొని రాత్రికి చెల్లెలు సుభద్ర ఇంటికి చేరాడు. అన్నం తినబుద్ధి కాలేదు. ఏదో అయిందనిపించి వాళ్లకు అనుమానం రాకుండా మొహంకి నవ్వు పులుముకొని పదవగానే మంచం ఎక్కాడు. ఆ రాత్రంతా భయంకరమైన ఆలోచనలతో జాగరణే. మర్నాడు డాక్టర్ చెప్పిన విధంగా బయాప్సీ హాజరయ్యాడు. ఏమాత్రం బాధ లేకుండా బయాప్సీ చేసిన డాక్టర్కి ధన్యవాదాలు చెప్పాడు. మీరు ఎల్లుండి సాయంత్రం రండి, అప్పటికి రిపోర్ట్స్ రావచ్చు అన్నారు డాక్టర్. ఆయనకు నమస్కారం పెట్టి బయటపడ్డాడు. ఆఫీస్ పని అవలేదు జానకి, మరే 2 రోజులు పట్టేటట్లుంది అని జానకికి ఫోన్ చేసి చెప్పాడు సుధాకర్. 3వ రోజు సాయంత్రం రిపోర్ట్స్తో డాక్టర్ని కలిశాడు. మిస్టర్ సుధాకర్, నథింగ్ టు వర్రీ, వెరీ ఎర్లీ స్టేజ్ అన్నాడు డాక్టర్. సార్ అంటే అన్నాడు సుధాకర్ గుండె దిటవు చేసుకొని. పాజిటివ్ వచ్చింది. దీనికి రోబోటిక్ సర్జరీ చేయాలి. 4 లక్షలు అవుతుంది. 3 రోజులు హాస్పిటల్లో ఉండాలి. 3 వారాలు డైపర్స్ వాడాలి.
మరో 3 నెలలు మందులు వాడాలి అన్నారు ఆయన. సుధాకర్కి నోట మాట రాలేదు. రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందంటే తనకు ఆ పదం తలుచుకోవడానికే సుధాకర్కు ధైర్యం చాలటం లేదు. తన తల్లి ఆ వ్యాధి ముదిరిపోయి మరణించింది. తనకేదైతే జరిగితే తన కుటుంబం అంతా అనాథలై రోడ్డున పడతారనే ఊహే భయంకరంగా ఉంది. ఏమంటారు అన్నారు డాక్టర్. సార్, రిపోర్ట్ కరెక్టేనా సార్? ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో సార్ అన్నాడు సుధాకర్ చిన్న ఆశతో, గుండె దడదడలాడుతుంటే. రిపోర్ట్లో తేడా ఉండదు. మీరెందుకు భయపడుతున్నారు? మగవాళ్ళలో ఇది చాలా కామన్. మీకు తెలుసా, 90 ఏళ్ళు దాటిన మగవాళ్ళలో 100కి 90 మందికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది అని వారికి తెలియదు. సో నథింగ్ టు వర్రీ, ధైర్యం చెప్పాడు డాక్టర్. సుధాకర్కు నిస్సత్తువ ఆవరించింది. సార్, నేను డబ్బు చూసుకొని వస్తాను సార్ అన్నాడు. రిపోర్ట్స్ తీసుకుని లేచి నించున్నాడు. ఓకే, మీ ఇష్టం, త్వరగా చేయించుకుంటే మంచిది అన్నారు ఆయన. నెమ్మదిగా రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోతోంది. తల తిరుగుతున్నట్లుగా ఉంది. కాళ్ళు తడబడుతున్నాయి. అక్కడే బయట కుర్చీలో కూర్చున్నాడు. కర్చీఫ్తో మొహం తుడుచుకున్నాడు. బాటిల్ మూత తీసి 2 గుక్కలు నీళ్లు తాగాడు. వెంటనే మిత్రుడు బాలాజీకి ఫోన్ చేశాడు. బయాప్సీ పాజిటివ్ వచ్చింది కనుక అంకాలజిస్ట్ చూడటం బెటర్. సిటీలో పెద్ద అంకాలజిస్ట్ మోహన్ కృష్ణ నా ఫ్రెండ్. ఆయనకి ఫోన్ చేస్తాను, ఇప్పుడు ఆయన్ని కలువు అన్నాడు బాలాజీ. డాక్టర్లు క్యాన్సర్ను తగ్గించడానికి అవసరమైన చికిత్స చేస్తారు. కానీ నువ్వు క్యాన్సర్ను జయిస్తావా, క్యాన్సర్ నిన్ను జయిస్తుందా అనేది నీ మానసిక స్థైర్యాన్ని బట్టి ఉంటుంది. జీవితం చాలా విలువైనది. అంతటి విలువైన జీవితాన్ని పోరాటం చేయకుండా క్యాన్సర్కి సరెండర్ చేయకు అని అతని డాక్టర్ ఫ్రెండ్ చెప్పాడు. సరే అని చెప్పి క్యాంటీన్కి వచ్చి కాఫీ తాగాడు. ఓ 10 నిమిషాలు స్థిమితంగా కూర్చున్నాడు. ఆటో మాట్లాడుకొని మోహన్ కృష్ణ హాస్పిటల్కు వచ్చాడు. హాస్పిటల్లో ఆడ మగ చిన్న పెద్ద అన్న భేదం లేకుండా రోగులతో కిక్కిరిసిపోయి ఉంది. వెయిటింగ్ హాల్లో కూర్చోడానికి కూడా జాగా లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని ఓ మూల కూర్చున్నాడు. 1 గంట 2 గంటలు గడిచింది. ప్రపంచంలో తనకొక్కడిగా ఆ రోగం వచ్చిందని భయపడిన సుధాకర్ అంతమంది అదే రోగంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా రావటం చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. చుట్టూ చూశాడు. తన కుడి పక్క కూర్చున్న ముసలాయన్ని పలకరించాడు. అతడు అదే సమస్యతో 5 సంవత్సరాల క్రితం ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్ట. అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి చెకప్కి వస్తున్నట్ట. అయితే తను 5-6 సంవత్సరాలు బతకొచ్చన్నమాట. తన ఎడమ ప్రక్కన కూర్చున్నామని పలకరించాడు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్కు 10 సంవత్సరాల క్రితం ట్రీట్మెంట్ తీసుకున్నానని, చెకప్కి వచ్చానని చెప్పింది. సుధాకర్కి మరింత ధైర్యం వచ్చింది. ఎదురుగా 10 ఏళ్ల పాప, ఏం క్యాన్సరో తెలియదు, అమాయకంగా ఆడుకుంటోంది. డాక్టర్ మోహన కృష్ణ నుంచి పిలుపు రాగానే రిపోర్ట్స్తో డాక్టర్ రూమ్లోకి వెళ్ళాడు. రిపోర్ట్స్ చూసిన ఆయన చిన్నగా నవ్వాడు. మీ కూడా ఎవరైనా వచ్చారా అని అడిగాడు. లేదు సార్ అన్నాడు సుధాకర్. వస్తే మంచిది, కొంతమంది అవగాహన లేక భయపడుతూ ఉంటారు అందుకు. పర్లేదు సార్, చెప్పండి. నథింగ్ టు వర్రీ, ఎర్లీ స్టేజ్, ఒక్క 5 సిట్టింగ్స్ సైబర్ నైఫ్ రేడియేషన్ తీసుకుంటే సరిపోతుంది. యూ విల్ బి ఆల్ రైట్ అన్నారు ఆయన. సార్, నాకు ప్రమాదం ఏమీ లేదు కదా, నాకు నిజంగా క్యూర్ అవుతుందా అన్నాడు సుధాకర్ సందేహిస్తూ. ఆయన చిరునవ్వు నవ్వాడు. మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి అన్నారు ఆయన. ఆయనకి తెలిసే అడిగారు. బి పాజిటివ్ సార్ అన్నాడు సుధాకర్ అమాయకంగా. సో మీ రక్తమే బి పాజిటివ్. యూ బి పాజిటివ్ ఆల్వేస్. ధైర్యంగా ఎదుర్కొంటే సగం రోగం తగ్గిపోతుంది, మిగతా సగం మా వైద్యంతో తగ్గిపోతుంది. ఎప్పుడూ డాక్టర్ మీద వైద్యం మీద నమ్మకంతో ఉండండి. రోగం గురించి అస్సలు ఆలోచించకండి. మీ దినచర్య నార్మల్గా చేసుకోండి. ప్రతి వాళ్ళతోటి రోగం గురించి చర్చించకండి. వాళ్ళకి అవగాహన లేక మిమ్మల్ని భయపడతారు. భయపడేవారు పోరాడలేడు, పోరాడలేనివాడు విజయం సాధించలేడు. ఎప్పుడు శత్రువుతో పోరాడాలి. పోరాడితే పోయేదేముంది, రోగం తప్ప అన్నారు డాక్టర్ నవ్వుతూ. షూర్ సార్ అన్నాడు సుధాకర్ కూడా చిరునవ్వుతో. డాక్టర్ మాటలతో సుధాకర్కు కొండంత ధైర్యం వచ్చింది. బెల్ కొట్టి సిస్టర్ రాగానే ఏం చేయాలో చెప్పారు డాక్టర్. ఆమె బిల్ కౌంటర్కి తీసుకువెళ్ళింది. సైబర్ నైఫ్ 5 సిట్టింగ్స్కి 5 లక్షలు అవుతుంది సార్ అన్నాడు కౌంటర్లో ఉన్న వ్యక్తి. సుధాకర్ గుండెల్లో ఒక్కసారి పెద్ద బండరాయి పడింది. కొడుకును బీటెక్లో చేర్చడానికి, కూతురు వివాహంకి అని కడుపు మార్చుకొని కోరికలను చంపుకొని పైసా కూడబెట్టిన 10 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్లో ఉన్నాయి. ఒక్కసారిగా 5 లక్షలు తీసేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్స్ చేయించక ఎంత తప్పు చేశాడో ఇప్పుడు అర్థమైంది. ఆఫీసులో కూడా అంత సొమ్ము ఇవ్వరు. తనకి ఇంత ఖరీదైన రోగం అని తెలిస్తే జానకి, పిల్లలు, నాన్న ఎలా తట్టుకుంటారు?
నాన్న గుండె ఆగిపోతుంది. జానకి కుప్ప కూలిపోతుంది. పిల్లలు బెంబేలు ఎత్తిపోతారు. సో వాళ్ళకు చెప్పకూడదు. ఇప్పుడు తనేం చేయాలి? నీకే తెలియకుండా నీకెంత ఎక్కువ ధైర్య సాహసాలు ఉన్నాయో సాహసం చేయటం తప్ప మరో మార్గం లేనప్పుడు నీకు తెలిసి వస్తాయి అని ఎప్పుడో చదివిన కొటేషన్ గుర్తు చేసుకున్నాడు. ఈ క్యాన్సర్ నన్ను జయించి నన్ను నా కుటుంబ సభ్యులకు దూరం చేయాలని చూస్తోంది. ఇది నేను సాహసం చేయవలసిన సమయం. నేను క్యాన్సర్తో పోరాడతాను. సాహసంతో పోరాడి క్యాన్సర్ రక్కస కోరల నుండి నా జీవితాన్ని తిరిగి తీసుకుంటాను అని ఆలోచించి ట్రీట్మెంట్ తీసుకోవటానికి బయలుదేరాడు. తను లేని వాళ్ళ జీవితాన్ని ఊహించుకోవటానికే భయంగా ఉంది. వాళ్ళ కోసమైనా తను బ్రతకాలంటే ఎంత ఖరీదైన వైద్యమైనా చేయించుకోవాలంటే బ్యాంకులో డబ్బులు తీయాలి. సుధాకర్ ఒక నిర్ణయానికి వచ్చాడు. రాత్రి బస్సులో ఇంటికొచ్చేశాడు. జరిగిన విషయాలేవి ఇంట్లో కానీ బయట కానీ ఎవ్వరికీ చెప్పలేదు. బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్లు క్యాన్సిల్ చేసి తన అకౌంట్లో వేయించుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి మరో వారం రోజులు సెలవు పొడిగించుకున్నాడు. మళ్ళీ హైదరాబాద్కు మర్నాటికి తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంటికొచ్చి తండ్రితో భార్యతోనూ మామూలుగా కబుర్లు చెప్పాడు. పడుకునే ముందు జానకితో అన్నాడు, రేపు మళ్ళీ గౌతమికి హైదరాబాద్ వెళ్ళాలి. మొన్న వెళ్ళిన పని అవలేదు. ఈసారి 5 రోజులు పట్టొచ్చు అని. అదేమిటండి, ఈరోజేగా వచ్చారు? ఇంతకుముందు ఎప్పుడో కానీ క్యాంపులు ఉండేవి కాదు. ఇప్పుడేమిటి మరి 5 రోజులా? కాశ్యప్ను బీటెక్లో జాయిన్ చేయాలి. శ్రావ్యకు చదువైపోతోంది. సంబంధాలు చూడాలనుకుంటున్నాం కదా. ఇలా అస్తమానం హైదరాబాద్ అంటే ఎలా అండి అంది జానకి అయిష్టంగా. తప్పదు జానకి, మన అందరి కోసం కష్టపడక తప్పదు అన్నాడు. ఎవ్వరూ తన కోసం బాధపడటం ఇష్టం లేదు. తనే ధైర్యంగా ఎదుర్కోవాలి. తను బ్రతికుంటే అందరి సమస్యలు పరిష్కరించవచ్చు. మరో 25 లక్షలు సంపాదించవచ్చు. తనే లేకపోతే 10 లక్షలు వాళ్ళని రక్షించలేవు. మర్నాడు గౌతమికి బయలుదేరి హైదరాబాద్ వచ్చి హోటల్లో దిగాడు. హాస్పిటల్లో 5 లక్షలు కట్టి సైబర్ నైఫ్ రేడియేషన్ చికిత్స ప్రారంభించాడు. 5 రోజులు రేడియేషన్ పూర్తయింది. రోజుకు 10 నిమిషాల చొప్పున రేడియేషన్. ఏ విధమైన బాధ లేదు. శాస్త్ర సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందని ఆశ్చర్యపోయాడు సుధాకర్. 3 నెలలకోసారి చెకప్కి రమ్మని డాక్టర్ చెప్పారు. చికిత్స అయిపోయాక సుధాకర్ నార్మల్గా డ్యూటీకి హాజరవుతున్నాడు. 3ఓసారి హైదరాబాద్ చెకప్కి వెళ్ళినప్పుడు రాత్రి హోటల్లో పడుకొని ఉండగా జానకి నుండి ఫోన్ వచ్చింది. హలో జానకి అన్నాడు సెల్ ఆన్ చేసి. మీరు హోటల్లో ఎందుకు దిగారు? మీ పక్కన ఎవరున్నారు అంది జానకి సీరియస్గా. అస్తమానం మా చెల్లెలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆఫీస్ పని కదా అని హోటల్లో దిగాను. నా పక్కన ఎవరుంటారు? అదేం ప్రశ్న అన్నాడు సుధాకర్. అబద్ధాలు చెప్పకండి. 3 నెలలకోసారి ఆఫీస్ పని అని నాతో చెప్పి సెలవు పెట్టి వెళ్తున్నారా లేదా అంది కోపంగా. గతుక్కుమన్నాడు సుధాకర్. ఎవరు చెప్పారు అన్నాడు ఏమనాలో తెలియక. ఎవరు చెప్తే కరెక్టట? ఈ మధ్య అబద్ధాలు కూడా నేర్చుకున్నారా? ఆ 5 లక్షలు ఎవతకిచ్చారు? నన్ను నా పిల్లల్ని ఏ గంగలో ముంచుతారు అంది బాధామిళితమైన స్వరంతో. జానకి, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు సుధాకర్ బాధగా. నాకంతా తెలుసండి. మీ ఆఫీసులో పనిచేసే మూర్తి గారు మీ ఆఫీస్ తాళాల కోసం మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. మీరు తరచూ సెలవు పెడుతున్నారని, ఆఫీస్ పని కాదని. బ్యాంకులో పనిచేసే మా అక్క కొడుకు రవి మీరు 5 లక్షలు తీసుకెళ్లారని చెప్పాడు. ఒక్కసారి అంత మొత్తం డ్రా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఏడుపు ప్రారంభించింది. జానకి, నా మాటలు నమ్ము. నేను వచ్చాక అన్ని విషయాలు చెబుతాను. నేనేం చేసినా నీకోసమే చేస్తాను. బీ పాజిటివ్. ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావు? నన్ను నమ్మకపోతే ఎవరిని నమ్ముతావు అన్నాడు సుధాకర్ జానకిని సముదాయిస్తూ. మీరు ఎందుకు అస్తమానం హైదరాబాద్ వెళ్తున్నారో, ఆ 5 లక్షలు ఎవతికిచ్చారో చెబితే గానీ పచ్చి మంచినీళ్ళు ముట్టను అని సెల్ డిస్కనెక్ట్ చేసింది. సుధాకర్ తలపట్టుకున్నాడు. ఇక చెప్పక తప్పని పరిస్థితి. ఎవరి కోసమైతే తాను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కష్టపడుతున్నాడో వాళ్లే తనని అర్థం చేసుకోకపోతే తను చేయగలిగేదేముంది? ఉదయాన్నే డాక్టర్ దగ్గరికి క్వార్టర్లీ చెకప్కు వెళ్ళాడు. వెరీ గుడ్ సుధాకర్, మీరు జయించారు. మీ ట్రీట్మెంట్కి మీ ధైర్యం తోడవటంతో బాగా క్యూర్ అయ్యింది. మీ పాజిటివ్ దృక్పథమే మీకు రక్ష. ఇక నుంచి 6 నెలలకు, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి చెకప్కి రండి అన్నాడు డాక్టర్ మోహన్ కృష్ణ థమ్సప్ గుర్తు చూపిస్తూ. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు సుధాకర్ ఆనందంగా. ఆ రాత్రే బయలుదేరి మర్నాడు ఉదయం ఇంటికి వచ్చాడు. సూట్ కేసు బెడ్రూమ్లో పెట్టి బాత్రూమ్కి స్నానానికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో బాత్రూంలోకి వచ్చేటప్పటికి సూట్ కేసు తెరిచి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ మంచం మీద పరిచి ఉన్నాయి. జానకి ఆ రిపోర్ట్స్ చదువుతూ కళ్ళు తుడుచుకుంటోంది. సుధాకర్ జానకి పక్క చేరి తల నిమిరాడు.
నన్ను క్షమించండి. మీరెంత మానసికంగా నలిగిపోయారో, శారీరకంగా కష్టపడ్డారో గ్రహించలేకపోయాను. ఎందుకింత సాహసం చేశారు? ఒంటరి పోరాటం ఎందుకు చేశారు? మేమంతా ఏమైపోయాము అంది జానకి వెక్కి వెక్కి ఏడుస్తూ. నిజానికి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందే రోగం నయమయ్యేది. కానీ మా అమ్మ క్యాన్సర్తో పోవటంతో నా విషయం చెప్తే మీరెవ్వరూ తట్టుకోలేరని భావించి ధైర్యంతో పోరాడటమే క్యాన్సర్కు దివ్యాషోధము అని గ్రహించాను. పోరాడాను, అందుకే జయించాను అన్నాడు సుధాకర్ జానకిని దగ్గరికి తీసుకుంటూ. జానకి తన మంగళసూత్రం కళ్ళకు అద్దుకుంది అతను జయించినందుకు. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ అయిపోయింది. కొంచెం సెంటిమెంట్ స్టోరీలా ఉంది కదా. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.